నమస్తే, గుడ్ మార్నింగ్ భారత్. వెల్కమ్ టు పొలిటికల్ వాయిస్. ఈ రోజు ఉన్నటువంటి వార్తలు వెనుకున్నటువంటి వాస్తవాలు దానిపైన విశ్లేషణ చేసుకున్నటువంటి కార్యక్రమం చేద్దాం. ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తను చూద్దాం, ఆ వార్తల వెనుక ఉన్నటువంటి వాస్తవాలు చూద్దాం. మొదట భారతరత్నం అడ్వాణి కమలం కురువృద్ధుడికి అత్యున్నత పురస్కారం. రాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన 2 వారాలకే ఎక్స్లో ప్రకటించిన నరేంద్ర మోడీ. అనంతరం రాష్ట్రపతి భవన్ నుంచి సమాచారం. ఒకే ఏడాదికి ఇద్దరికి భారతరత్న, నా సిద్ధాంతాలకు దక్కిన గౌరవం ఇది. ఈ జీవితం దేశానికి అంకితం. కుటుంబం, కార్యకర్తలకు నా కృతజ్ఞతలు. దీనికి సంబంధించి రామ జన్మభూమి ఉద్యమానికి రాజకీయ రూపునిచ్చినటువంటి అడ్వాణి, హిందుత్వను ప్రధాన ఎజెండాగా మార్చేసిన బీజేపీ అగ్రనేత, 2 సీట్ల నుంచి అధికారంలోకి తెచ్చిన ఘనత ఆర్ఎస్ఎస్కు ఇష్టడు. జిన్నాను పొగిడి తెరమరుగు, నరేంద్ర మోదీ రాకతో మసకపారిన ప్రభ. అంతవరకు బాగానే ఉంది. మసకపారడం ఎట్లా? అద్వానీకి సంబంధించినటువంటి అంశంలో ప్రభ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మసకపారడం అంటే ఈ కుటుంబాలకు సంబంధించి ఒకరి తర్వాత ఒకరు వాళ్ళకు సంబంధించినటువంటి నాయకులు ఉండి ఒకరిదే పెత్తనం జీవితం అంతా చూసినటువంటి వాళ్లకు నరేంద్ర మోడీ రాగానే వీళ్ళందరూ ఒక వయసు వచ్చింది. 2009 వరకు పూర్తి స్థాయిగా 2009 నుంచి 14 వరకు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి అడ్వాణి మొత్తం భారతీయ జనతా పార్టీ పుట్టినప్పటి నుంచి జనసంఘం నుంచి కానీ ఇప్పటి వరకు కానీ ఆయనకు సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడా కూడా ఇబ్బంది రాలేదు. 2004 నుంచి 99 నుంచి 2004 వరకు అడ్వాణి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నాడు. వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు సంబంధించి ఆయన నెంబర్ 2గా ఉన్నాడు. వాజ్పేయి ఉన్నా కూడా పార్టీకి సంబంధించినటువంటి అన్ని అంశాలు అద్వానీకి తెలియకుండా జరిగినటువంటి అంశాలు లేవు. ఒక వయసు వచ్చిన తర్వాత 2009లో ఆయన నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ వెళ్ళిన తర్వాత భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాలేదు. బీజేపీ అధికారంలో రానంత మాత్రాన బీజేపీ అన్యాయం చేసినట్టు కాదు కదా, లేదా నరేంద్ర మోడీ అన్యాయం చేసినట్టు కాదు కదా. ఒకవేళ 2009లోనే అధికారం వచ్చుంటే 2009లో అధికారం వచ్చుంటే మోడీ వచ్చినటువంటి దానిపైన మసక ప్రభారేటువంటి అవకాశం కాదు కదా. అద్వానీ అధికారంలోకి వచ్చుంటే అద్వానీ ప్రధానమంత్రి అయ్యి ఉండేవాడు. ఆ తర్వాత జరిగేటువంటి రాజకీయ పరిణామాలు వేరే విధంగా ఉండేటువంటి అవకాశం ఉండేదేమో. ఆయనకు సంబంధించి 1990 నుంచి 2004 వరకు కేంద్ర హోంమంత్రిగా, 2002 నుంచి 2004 వరకు దేశ ఉప ప్రధానిగా అడ్వాణి ఉన్నారు. 2009 నుంచి 2014 నడుమ ప్రధాన ప్రతిపక్ష నేత. 2009లో భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా అద్వానీని ప్రకటించింది. అద్వానీ దేశమంతా తిరిగిండు, కానీ ఆ సమయంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాలేదు. ఒకవేళ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చుంటే ఆయనే ప్రధానమంత్రిగా ఉండేవాడు. ఆ తర్వాత పార్టీని లేదంటే మొత్తం పూర్తిగా ఆయన అనుకున్నట్టుగా పార్టీ నడిచేది, లేదంటే ప్రభుత్వం నడిచేది. అధికారంలోకి రాలేదు. అప్పటికీ ఆయన వయసు కూడా 80 సంవత్సరాల వరకు వచ్చేసింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయమైనటువంటి నాయకత్వం కోసం వెళ్ళింది. కానీ మొత్తం అడ్వానీని పక్కన పెట్టేసి చేసేసారనేటువంటిది అంటే కేవలం నరేంద్ర మోడీ ఇష్టం లేక, నరేంద్ర మోడీ ఒక్కడే గెలిచాడు, సొంతంగా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాడు అనేటువంటి విషయం. భారతీయ జనతా పార్టీ పైన ప్రేమ లేనటువంటి వాళ్ళు కూడా, మోడీని లేదంటే బీజేపీని తిట్టేటువంటి వాళ్ళు కూడా నరేంద్ర మోడీని తిట్టాలంటే ఏ సాకు తీసుకోవాలనేటువంటి అంశంతో ఆ విషయంలో అద్వానీని పక్కన పెట్టారు. అద్వానీకి ఇది చేయలేదు. అది వాళ్ళ కుటుంబ పార్టీ కాదు, లేదంటే వాళ్ళకు ఒక కుల పార్టీ కాదు. పార్టీకి సంబంధించినటువంటి ఒక సిద్ధాంతాలు ఉంటాయి. అక్కడ అద్వానీ కూడా బాధపడేటువంటి అంశం లేదు. ఆయనకు సంబంధించినటువంటి గౌరవానికి ఎక్కడ ఇబ్బంది జరగలేదు. 2009లో ఆయన ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత బీజేపీ దురదృష్టమో ఆయన దురదృష్టమో ప్రధానమంత్రి కాలేకపోయాడు, పార్టీ అధికారంలోకి రాలేకపోయింది. ఆ తర్వాత కొత్తగా ప్రత్యామ్నాయం, ఇప్పుడు 18 సంవత్సరాలు శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత కూడా మధ్యప్రదేశ్లో ప్రత్యామ్నాయ నాయకత్వం వైపు వెళ్ళింది. ఛత్తీస్గఢ్లో, రాజస్థాన్లో కూడా ప్రత్యామ్నాయమైనటువంటి నాయకత్వం వైపు వెళ్ళింది. బీజేపీలో ఉన్నటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి అంశాలు అద్వానీకి సంబంధించినటువంటి విషయంలో కూడా ఆ తర్వాత రాష్ట్రపతిని చేయలేదు. ఇప్పుడు భారతరత్న ఇచ్చిరంటే తర్వాత ఎందుకు ఇచ్చారు, 2014లో రాగానే ఎందుకు భారతరత్న ఇవ్వలేదు, ఇట్లాంటి అంశాలు. అయితే ఈ విషయంలో ఎక్కడ కూడా అద్వానీ మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు కాదు ఇది మాట్లాడేది. అద్వానీకి సంబంధించి నరేంద్ర మోడీని తిట్టడానికి, అద్వానీని వెనకబెట్టుకొని ఆయన సంబంధించినటువంటి అంశాలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం. మురళీ మనోహర్ జోషి కానీ అద్వానీని కానీ పక్కకు తీసుకొచ్చేసి ఇప్పుడు నరేంద్ర మోడీని తిట్టాలంటే ఎవరైనా నరేంద్ర మోడీనో
బీజేపీని అభిమానించేటువంటి వాళ్ళు ఉంటే అద్వానీని అవమానించారనేటువంటి అంశాలు పెట్టి ఆయన రాష్ట్రపతి కావాలి, అద్వానీ రాష్ట్రపతి కావాలని భారతీయ జనతా పార్టీలో ఎక్కడ లేదు కదా, ఆయన గౌరవానికి ఎక్కడ కూడా ఇబ్బంది లేదు కదా. ఆయన తయారు చేసినటువంటి నాయకత్వం, వాజ్పేయి చనిపోయినప్పుడు ఆయన తయారు చేసినటువంటి నాయకత్వం కూడా, ఆయన తయారు చేసినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి నుంచి ప్రధానమంత్రి అయిపోయి, వాజ్పేయి చనిపోతే ఒక ప్రధానమంత్రి అంత్యక్రియలకు ఆయనకు సంబంధించినటువంటి పార్థివ దేహాన్ని పట్టుకుపోతున్నటువంటి సిచ్యువేషన్లో ఒక నాయకుడికి అంతకంటే కావాల్సినటువంటి ఇంకేముంటుంది. అద్వానీకి సంబంధించినటువంటి విషయంలో కూడా వాళ్ళు తయారు చేసినటువంటి నాయకులు వివిధ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను ఏర్పాటు చేస్తుంటే, వివిధ రాష్ట్రాల్లో అధికారంలో తీసుకొస్తుంటే, వరుసగా సొంతంగా భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకొస్తుంటే ఆయన గర్విస్తాడు తప్పితే ఎక్కడ కూడా అయ్యో నాకు అధికారంలోకి రాలేకపోయినాయి, నేను రాష్ట్రపతి కాలేకపోయినటువంటి మొదటి నుంచి ఆర్ఎస్ఎస్లో పనిచేస్తున్నటువంటి భావజాలంతో ఉండి వాళ్ళు ఖచ్చితంగా ఆ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం అధికారమైనటువంటి ఒక ప్రక్రియ ద్వారా వెళ్తున్నారు. కానీ అధికారమే కావాలి, మాకు పదవి రాకపోతే ఎట్లా అనేటువంటి పరిస్థితుల్లో ఎక్కడ లేరు. ఎట్లాంటి ఓడిపోతున్నప్పుడు సిచ్యువేషన్ నుంచి 2 సీట్లు ఉన్నప్పటి నుంచి సిచ్యువేషన్ని చూసినటువంటి నాయకులు కాబట్టి ప్రత్యేకంగా 2014లో బీజేపీకి తొలిసారిగా లోక్సభలో సంపూర్ణ మెజారిటీ, మోదీ ప్రధాని ఎన్నిక, అద్వానీ లోక్సభకు ఎన్నికైనా ఎలాంటి పదవి ఇవ్వని మోదీ. అంటే మోడీ కావాలని అద్వానీని పక్కన పెట్టినట్టుగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి పార్లమెంటరీ బోర్డు నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్థిగా 2013లో ప్రకటించింది. అది భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంటరీ బోర్డు నిర్ణయం. ఆ నిర్ణయం జరిగిన తర్వాత అదే జరుగుతుంది. అప్పుడు అద్వానీ యాక్టివ్ పాలిటిక్స్లో కూడా ఉన్నారు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదాలో కూడా ఉన్నారు. అట్లాంటి సందర్భంలో నరేంద్ర మోడీని భారతీయ జనతా పార్టీ పికప్ చేసినందుకు మోడీ ఆ విషయంలో ఆయన చరిష్మా, ఆయనకు సంబంధించినటువంటి పేరు ఒక 30 సంవత్సరాల తర్వాత హిస్టరీ క్రియేట్ చేసిండు కదా. సొంతంగా భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకొచ్చినటువంటి వ్యక్తి తర్వాత మోడీ తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే, మోడీ కంటే ఈయన మంచిది, ఈయన రేపు పొద్దుగాల యోగి ప్రధానమంత్రి అయితే మళ్ళీ సేమ్ ఇదే అద్వానీని ఎవరైతే అయ్యో పాపం అన్నారో నరేంద్ర మోడీని కూడా అంటారు, యోగి కంటే నరేంద్ర మోడీ మంచోడు ఉంటుండే, నరేంద్ర మోడీకి అన్యాయం జరిగినటువంటి మాటలు కూడా బయటికి వస్తాయి. కానీ ఏం జరిగినా కూడా దేశం కోసం లేదంటే వాళ్ళ పార్టీ కోసం చేసినటువంటి పనుల్లో ఆయన కుటుంబంలోనో ఆయనకు సంబంధించినటువంటి బంధువర్గంలోనో వాళ్ళని తీసుకొస్తే చేయాల్సినటువంటి బాధ నిజంగా ఆయన తయారు చేసినటువంటి కార్యకర్తలు, ఆయన వెంట తిరిగినటువంటి కార్యకర్తలు ఇవాళ నాయకులై దేశాన్ని నడిపిస్తుంటే నిజంగా గర్విస్తున్నటువంటి అంశం. ఇక భారతరత్న ఇప్పుడు ఎందుకు ఇచ్చిరు, 2014లో ఎందుకు ఇవ్వలేదు? నిజంగా అద్వానీ కోరుకున్నటువంటి అంశాలు అద్వానీ ఉండగానే జరగలేదు అనేటువంటి బాధ అద్వానీకి లేదు. రామ మందిరం కానీ, 370 ఆర్టికల్ కానీ, ట్రిపుల్ తలాక్ బిల్లు కానీ, మహిళా రిజర్వేషన్ లాంటివి కూడా ఆయన తయారు చేసినటువంటి శిష్యుడు చేస్తుంటే చూసి ఆనందించేటువంటి సమయమే. ఇంకా ఆయన ఎక్కడైతే రథయాత్ర చేశాడో ఆ రథయాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో రాముడికి సంబంధించి అయోధ్య రామాలయం అవుతుంది అనేటువంటి ఆశతోటి పనిచేశారు. అవుతుందా లేదా అనేటువంటి నమ్మకమా, లేదంటే అవుతుందనేటువంటి నమ్మకం ఉండొచ్చు, కానీ పరిస్థితులు ఎట్లా ఉంటుంటే తెలియదు. కానీ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత రామాలయము అయోధ్యలో కట్టాలని అభిలషించి దేశవ్యాప్తంగా అగ్ని రగిల్చినటువంటి అద్వానీ ఆయన శిష్యుడు గుడి కడుతుంటే ఇంకా అంతకంటే ఆనందం ఉంటుంది. దాన్ని కూడా అంటే రాజకీయం నరేంద్ర మోడీని విధానపరంగా లేదంటే ఆయన పరిపాలనలో ఉండేటువంటి లోపాలు ఎక్కుపెట్టకుండా అనవసరంగా మళ్ళీ నరేంద్ర మోడీకి ఆయుధాలు ఇస్తున్నారేమో అన్నట్టుగా అనిపిస్తుంది. ఆయనకు సంబంధించినటువంటి ప్రభుత్వంలో ఆయన ఇచ్చినటువంటి 2014 మేనిఫెస్టోలో, 2019 మేనిఫెస్టోలో నరేంద్ర మోడీ చెప్పినటువంటి బహిరంగ సభల్లో మాట్లాడి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏమిటి, ఆయన ఇచ్చినటువంటి మాటలు ఏమిటి, నెరవేర్చని హామీలు ఏమిటి, ఇచ్చిన హామీలు ఏమిటి అనేటువంటి అంశంలో ఎక్కడ కూడా ప్రజలను చెప్పేటువంటి పరిస్థితి లేదు. కానీ ఆ భావోద్వేగమైనటువంటి పరిస్థితులను తీసుకొచ్చేటువంటి పరిస్థితి కల్పిస్తుంది. దీన్ని ఎట్లా ప్రతిపక్షాలు చేయాలనేటువంటి అంశం లేక అద్వానీకి సంబంధించినటువంటి ఒక చేసి అయ్యో పాపం అని ఆయన మీద జాలు చూపించేటువంటి ప్రయత్నం చేసేటువంటి అవకాశమే చూస్తున్నారు. కానీ ఎక్కడ కూడా దీనివల్ల నరేంద్ర మోడీకి కానీ అద్వానీకి కానీ ఎక్కడ ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితి లేదు. సో స్వాగతిస్తున్నాం. ఇచ్చినటువంటి అద్వానీకి భారతరత్న ప్రకటించడంతో ఆయనకు పలువురు ప్రతిపక్ష నేతలు అభినందనలు తెలిపారు. ప్రతిపక్షాల స్పందన. కాంగ్రెస్ ఢిల్లీ నేత సందీప్ దీక్షిత్ స్పందిస్తూ ప్రధాని మోదీకి బీజేపీ అడ్వానీకి చాలా ఆలస్యంగా గుర్తుకొచ్చారన్నారు. రామాలయం కట్టిన తర్వాత రాముడు వచ్చిన తర్వాత ఈయనకు భారతరత్న రావడం అనేటువంటిది ఇంకా మంచి అంశం కదా. రానున్న ఎన్నికల్లో తన ఓట్లు చెల్లాచెదురు కాకుండా కాపాడుకునేందుకు బీజేపీ ప్రభుత్వం తన పదవీకాలం చివరిలో అద్వానీకి భారతరత్న ప్రకటించిందని సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ అన్నారు. ఇది అద్వానీపై గౌరవంతో ఇచ్చింది కాదన్నారు. అద్వానీకి భారతరత్నపై శివసేన ఉద్ధవ్ వర్గం హర్షం వ్యక్తం చేసింది.
అడ్వానీకి ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఆర్జేడీ నేత మనోజ్ ఝా అభినందనలు తెలిపారు. ఇదిలో ఉండగా అద్వానీకి భారతరత్న ప్రకటించడం దురదృష్టకరమని మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. నిన్న కమ్యూనిస్టు నాయకులు కూడా అదే స్పందించారు. అడ్వానీ చేపట్టిన రథయాత్రతో దేశవ్యాప్తంగా మత ఘర్షణలు జరిగాయని, అల్లర్లలో అనేక మంది అమాయకుల అసూలు బాసారని గుర్తు చేశారు. వారి సమాధులనే అద్వానీ మెట్లుగా వినియోగించుకున్నారని ఓవైసీ మండిపడ్డారు. మంచి మాట. మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ అడ్వానీ చేపట్టిన రథయాత్రతో దేశవ్యాప్తంగా మత ఘర్షణలు జరిగాయని, అల్లర్లలో అనేక మంది అమాయకులు అసూలు బాసారని గుర్తు చేశారు. అద్వానీ రథయాత్ర కంటే ముందు భారతదేశంలో మత ఘర్షణలు జరగలేదా? మత ఘర్షణలు జరిగినాయా? అంతకు ముందు నుంచి ఒక్కొక్క సంవత్సరం 1990 నుంచి 90 కంటే 89 నుంచి లేదంటే 88 నుంచి వరుసగా వెనక్కు ఒక్కొక్క సంవత్సరం వెనక్కి వెళితే ఎక్కడి వరకు వెళ్ళొచ్చు? 1700 సంవత్సరం వెళ్ళొచ్చా? ఒక 300 సంవత్సరాలకు వెళ్తే ఒక్కొక్క ఏడాది వెనక్కి వెళ్తే ఏ సంవత్సరం ఎక్కడ మత ఘర్షణలు జరిగాయి, ఎందుకు జరిగాయి అనేటువంటి అంశం పైన చర్చించేటువంటి, దాన్ని చరిత్ర నుంచి బయటికి తీసేటువంటి దమ్ము మజ్లిస్ నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ కానీ, లేదంటే ఇట్లా విమర్శించి కేవలం బీజేపీ అయోధ్య రామాలయం కోసం జరిగినటువంటి ఘర్షణలు ఉంటాయా? రథయాత్ర జరగముందు అయోధ్య కోసం ఏమీ జరగలేదా? అయోధ్య కోసం ఎక్కడ యుద్ధాలు జరగలేదా? అయోధ్య రామ మందిరం కోసం ప్రాణత్యాగం జరగలేదా? అంతకు ముందు గురు గోవింద్ సింగ్ దాకా వెళ్ళొచ్చు. ఔరంగజేబుకు సంబంధించినటువంటి కాలం నుంచి కూడా తీసుకోవచ్చు. లేదంటే మొట్టమొదటిసారిగా భారతదేశం పైన జరిగినటువంటి దండయాత్ర నుంచి ఆఫ్ఘనిస్తాన్ను కబ్జా చేసినప్పటి నుంచి మొదలు పెట్టుకోవచ్చు. లేదా ఇంకా అంతకుముందు చరిత్రలోకి ఇతిహాసాల దాకా వెళితే ఎప్పుడు ఎట్లా మత ఘర్షణలు జరిగాయి, లేదంటే ప్రపంచవ్యాప్తంగా మత ఘర్షణలు లేకపోతే మానవ హక్కుల ఉల్లంఘన, ఘర్షణలు, హత్యలు ఏ విధంగా జరిగాయి, ఏ మతం పేరిట మానవులను అత్యధికంగా చంపారనేటువంటి చర్చ చేయగలుగుతారా? అయోధ్యలో రథయాత్ర సందర్భంగా మాత్రమే మొట్టమొదటిసారిగా మత కల్లోలాలు సృష్టించబడ్డాయా? అంతకుముందు ఎప్పుడు మత కల్లోలాలు అనేటువంటివి లేవా? ఈ అంశం పైన పూర్తి స్థాయిగా చర్చ జరగాలి. కేవలం తమల్ని కాపాడుకోసం తప్ప నిజంగామైనటువంటి చరిత్ర భారతదేశటువంటి ప్రజలకు, పౌరులకు తెలియకుండా దాచిపెట్టినటువంటి విషయం అందరికీ తెలవాలి కదా. ఈ సంబంధించి కేరళ నుంచి మొదలు పెడితే, మోఫ్లా నుంచి మొదలు పెడితే, లేదంటే టర్కిష్లు భారతదేశానికి వచ్చినప్పటి నుంచి మొదలు పెడితే, మొఘలాయుల నుంచి, తురుష్కుల నుంచి ఎవరెవరు వచ్చిర్రు అనేటువంటి అంశం పైన, ఎవరు ఎంతమందిని చంపారు అనేటువంటిది, ఎట్లా చంపారు అనేటువంటి చరిత్ర బయటికి తీయాల్సినటువంటి అవసరం వచ్చింది కదా. కొన్ని పుస్తకాలు ఉన్నాయి, ఆ పుస్తకాలు చదివితే చరిత్రకు సంబంధించినటువంటి ఆనవాళ్ళన్నీ బయటకు వస్తాయి. అయితే 47 సంవత్సరం తర్వాతనే మనం చరిత్ర, అంతకుముందు చరిత్ర లేదంటే అది ఎప్పటికూ దాగని సత్యం అనేటువంటి విషయం చెప్పాలి. మన మానవ శరీరంలో అవయవాలు ఎట్లా లోపలికి కప్పబడి ఉంటాయో ఈ దేశ చరిత్రను అట్లా కప్పేశారు. కానీ ఎక్కడ కూడా వాటికి సంబంధించినటువంటి వివరాలు బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారు. ఇది కూడా కేవలము బీజేపీ వల్లనో హిందువుల వల్ల మాత్రమే మత ఘర్షణలు జరుగుతున్నాయనేటువంటిది, హిందుత్వం గురించి మాట్లాడితేనే మతోన్మాదం అని, ఇతర మతాలకు సంబంధించింది మాత్రం మతోన్మాదం కాదు అనేటువంటి చెప్పేటువంటి కుట్ర నుంచి బయటికి రావాలి అనేటువంటి విషయం మాత్రం చూడాలి. ఇది భారతరత్న అద్వానీకి వచ్చిన తర్వాత ఆ చర్చ జరుగుతున్నది కాబట్టి దీనిపైన కూడా చర్చ జరగాలి. నిజానిజాలు బయటికి రావాలి. ప్రజలు విచక్షణతోటి అరే ఏది నిజం అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రక్తపాతం ఎవరు సృష్టించారు, ఎవరు మత కల్లోలాలు ప్రారంభించారు, ఎవరు మతం మారకుంటే చంపేశారు అనేటువంటి విషయం, ఎవరు మతం మారకుంటే వాళ్ళ మతాలకు, ఇతర ధర్మాలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా లేకుండా చేశారనేటువంటిది ఇప్పుడు కోర్టుల్లో బయటకు వస్తున్నటువంటి విషయాలు కూడా మనం చూస్తున్నాం కదా.